హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి స్లోగా నడుస్తూ ఉంది. ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ చాలా తగ్గటం జరిగింది. అలాగే లేటెస్ట్గా అమరావతి క్యాపిటల్ అవ్వటం, దాని ఇంపాక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది అనే వాదనలు, ఉంటుంది అని కొంతమంది, ఉండదు అని కొంతమంది, ఇలాంటి వాదనలు చాలా ఉన్నాయి. వరల్డ్ వైడ్గా తీసుకుంటే గొప్ప గొప్ప నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతంలోనే వచ్చింది. ఇది అమరావతి కూడా చాలా బిగ్గెస్ట్ అసెట్, కృష్ణా నది రివర్కి అటాచ్డ్గా ఉండటం. సో ద సేమ్ విత్ హైదరాబాద్. మూసీ రివర్కి రెండు పక్కల హైదరాబాద్ సిటీ ఎక్స్టెన్షన్ అయ్యింది. రియల్ ఎస్టేట్ వైపు నుంచి కూడా చాలామంది స్వయంగా రేవంత్ రెడ్డి గారితో చర్చించటం, ఇక్కడున్న ఇబ్బందులు ఆయనతో మాట్లాడటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రామిస్ చేసిన విధంగా ఆయన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి తన గవర్నమెంట్ తరఫున పెద్ద ఎత్తున సపోర్ట్ ఎక్స్టెండ్ చేయబోతున్నారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. నేను మీ రవిప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ క్రియేటర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సేల్స్ సక్సెస్ సిస్టమ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి స్లోగా నడుస్తూ ఉంది. ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ చాలా తగ్గటం జరిగింది. దీనికి రకరకాల కారణాలండి. అలాగే లేటెస్ట్గా అమరావతి క్యాపిటల్ అవ్వటం, దాని ఇంపాక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద ఉంటుంది అనే వాదనలు, ఉంటుంది అని కొంతమంది, ఉండదు అని కొంతమంది, ఇలాంటి వాదనలు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానం చేసే ప్రయత్నం ఈ వీడియోతో చేస్తుంది 3TV రియల్ ఎస్టేట్. ఓఆర్ఆర్ వచ్చినప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని తీసుకుంటే బిఫోర్ ఓఆర్ఆర్ అండ్ ఆఫ్టర్ ఓఆర్ఆర్ అని చెప్పొచ్చు. అలాగే హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో కూడా బిఫోర్ ఓఆర్ఆర్ అండ్ ఆఫ్టర్ ఓఆర్ఆర్ అని చెప్పొచ్చు. అలాంటి మేనేజ్డ్ హైవే, ఓఆర్ఆర్ కన్నా బిగ్గర్ మేనేజ్డ్ హైవే రీజనల్ రింగ్ రోడ్ రాకపోతుంది. దానికి సౌత్ ఫేస్కి ఆల్రెడీ అన్ని పర్మిషన్స్ కూడా వచ్చున్నాయి. నేషనల్ హైవే హోదా కూడా అనౌన్స్ చేయటం జరిగింది. సో నౌ రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ ఎ ట్రూ థింగ్ అండి. ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ వెళ్ళి పర్చేజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి 100 కిలోమీటర్స్ వెళ్ళి కూడా పర్చేజ్ చేయొచ్చు వన్స్ రీజనల్ రింగ్ రోడ్ వస్తే. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద రీజనల్ రింగ్ రోడ్ ఇంపాక్ట్ అనేది ఒక 5-10 మినిట్స్లో చెప్పలేము. ఇట్స్ గోయింగ్ టు బి ఎక్స్ట్రాడినరీ. నెక్స్ట్ ప్రయారిటీ ఏంటంటే మూసీ రివర్ ఫ్రంట్. మూసీ రివర్ ఫ్రంట్కి గవర్నమెంట్ చాలా ప్రయారిటీ ఇస్తుంది. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా ఆల్రెడీ చేస్తూ ఉంది. దీనికి రిలేటెడ్ సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీమ్ మూసీ రివర్ ఫ్రంట్ని ఎలా డెవలప్ చేయాలి అనే దానికోసం లండన్ థేమ్స్ రివర్ని కూడా విజిట్ చేసి వచ్చున్నారు. అక్కడ అధికారులతో కూడా సంప్రదించి వాళ్ళు ఎలా ఆ థేమ్స్ రివర్ని డెవలప్ చేయటం జరిగింది, ఇవన్నీ స్టడీ చేసి ఉన్నారు. సో మూసీ రివర్ ఫ్రంట్ని డెవలప్ చేసే కార్యక్రమం ఆల్రెడీ బిగిన్ అయింది. కొన్ని క్లీనింగ్ ప్లాంట్స్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇలాంటివి ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. దానికి ప్లాన్ ఆఫ్ డిజైన్ రెడీ చేస్తూ ఉన్నారు. సో మూసీ రివర్ ఫ్రంట్ అనేది హైదరాబాద్ హిస్టరీలోనే ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ లాంటి సిటీ మిడిల్లో నుంచి ఒక రివర్ పాస్ అయితే అది ఎంత టూరిజంని అట్రాక్ట్ చేస్తుంది, ఎంత లగ్జరీ రియల్ ఎస్టేట్కి స్కోప్ ఉంటుంది అనేది మీరే ఆలోచించవచ్చు. వరల్డ్ వైడ్గా తీసుకుంటే గొప్ప గొప్ప నగరాలన్నీ నదీ పరివాహక ప్రాంతంలోనే వచ్చినాయి. ఇది అమరావతి కూడా చాలా బిగ్గెస్ట్ అసెట్, కృష్ణా నది రివర్కి అటాచ్డ్గా ఉండటం. సో ద సేమ్ విత్ హైదరాబాద్. మూసీ రివర్కి రెండు పక్కల హైదరాబాద్ సిటీ ఎక్స్టెన్షన్ అయ్యింది. మూసీ రివర్కి రెండు పక్కల 100 ఫ్లోర్స్తో మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. వరల్డ్ వైడ్గా హైదరాబాద్ మీద దృష్టి సారించడం జరుగుతుంది. సో మూసీ రివర్ ఫ్రంట్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కమింగ్ అప్ అంటే. అలాగే రీజనల్ రింగ్ రోడ్. ఇంకొకటి ఆయన చెప్పింది ఏంటంటే గ్లోబల్ ఎకనామిక్ సమిట్ ఈ ఇయర్లో హైదరాబాద్లో కండక్ట్ చేయబోతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మనకు 40,000 crores ఇన్వెస్ట్మెంట్ పూలప్ చేయటం జరిగింది. సో వరల్డ్ ఎకనామిక్ సమిట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్స్ మనకు రాబోతున్నాయి అనేది వెయిట్ అండ్ సీ.
చాలా పెద్ద ఎత్తున వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కన్నా కూడా బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది మన ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్, అంటే హైదరాబాద్లో ఏ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడానికి స్కోప్ ఉంది, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాన్ని బేస్ చేసుకునే ఇన్వెస్టర్స్ని ఇక్కడ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. హోప్ యు ఆల్ అండర్స్టాండ్. సో గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ అనేది చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ పూల్ చేయబోతుంది. రాబోయే 6 monthsలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి మళ్ళీ పూర్వ వైభవం అయితే ఖచ్చితంగా వస్తుందనే చెప్పచ్చు. అలాగే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు హైదరాబాద్కి, హైదరాబాద్ డెవలప్మెంట్ స్టక్ ఆన్ అయిపోయింది అనే దానికి మా 3TV వైపు నుంచి మా సమాధానం. ఇక్కడ ఏం ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాం, మీకు మొత్తం లిస్ట్ ఇస్తాను. సో అండి, ఫాక్స్కామ్ రెడీ అవుతుంది. ఎస్, ఫాక్స్కామ్ అనేది లాస్ట్ గవర్నమెంట్లోనే ఆల్మోస్ట్ రెడీ అయింది, కానీ కంప్లీట్లీ ఫినిష్డ్. అక్కడ 25,000 ఎంప్లాయ్మెంట్ రాకపోతుంది. కానీ ఇక్కడ ఇన్వెస్టర్స్ నీడ్ టు టేక్ కేర్ అండి. 25,000 ఎంప్లాయ్మెంట్ వచ్చే మాట వాస్తవమే, కానీ అది 2 tier ఎంప్లాయ్మెంట్, అంటే లో లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే మిడ్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంటే ఫాక్స్కామ్లో ఉంటుంది. అదేమో ఐటీ ఇండస్ట్రీ లాంటిది కాదు. సో హయ్యర్ ప్రైజెస్లో ఫాక్స్కామ్ వచ్చింది, ఏదో జరగబోతుందని అయితే బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయొద్దు. ఫార్మాసిటీ కేసే ఇక్కడ రిపీట్ అవుతుంది. సో ఒక ప్రైజ్ రేంజ్ వరకు 15,000, 25,000, మ్యాక్స్ 25,000, అంతకన్నా ఎక్కువ అయితే ₹1 కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. ఇదైతే మా వైపు నుంచి క్లియర్ కట్ అడ్వైస్. నెక్స్ట్, NMDC రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ప్రజెంట్ గవర్నమెంట్లో వచ్చిన డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్. అలాగే జపనీస్ ఎలక్ట్రిక్ జైంట్ షార్ప్ తమ ఇండస్ట్రీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతుంది. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతుంది. ఇది రేవంత్ రెడ్డి గారి హయాంలో వచ్చిన డెవలప్మెంటే. టాటా టెక్ 2,000 crores ఇన్వెస్ట్ చేయబోతుంది. ఆర్గాన్ లైఫ్ సైన్సెస్ 2,000 crores ఇప్పుడున్న యూనిట్స్ని ఎక్స్పాండ్ చేయబోతుంది. ప్రజెంట్ గవర్నమెంట్లో లేటెస్ట్ డెవలప్మెంట్. నెక్స్ట్, వెల్స్పన్స్ సింటెక్స్ మదర్ ప్లాంట్ 5,000 crores, అంటే ఇన్స్టాల్మెంట్ వైజ్ దశల వారీగా హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్తో MOU కూడా చేసుకోవటం జరిగింది. నెక్స్ట్ వచ్చి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అందరికీ తెలిసిందే. 36,000 crore ఇన్వెస్ట్మెంట్స్ మనం పూలప్ చేసాం. దానిలో చెప్పుకోదగ్గ సెక్టర్ ఏరోస్పేస్ అనేది హైదరాబాద్ బిజినెస్ ఎకోసిస్టమ్ అనేది చేంజ్ అయిపోతుంది. హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్ ఏరోస్పేస్ అనేది. చాలా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అగైన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఇది ఒక బూస్ట్ లాంటిదే. హౌసింగ్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. నెక్స్ట్, జినోమ్ వ్యాలీ phase 2 గవర్నమెంట్ అనౌన్స్ చేయటం జరిగింది. జినోమ్ వ్యాలీలో 30,000 crore ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది గవర్నమెంట్. రీసెంట్గా ఐటీ మినిస్టర్, ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు US స్టోర్లో కోకోకోలాతో ఒక ఒప్పందం చేసుకున్నారు. 700 crores పెద్దపల్లిలో వాళ్ళు ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అలాగే హైదరాబాద్లో కోకోకోలా ఐటీ రిలేటెడ్ గ్లోబల్ ఎకనామిక్ సెంటర్ని హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయబోతుంది కోకోకోలా. అలాగే చందనవల్లి సెజ్, పోలేపల్లి సెజ్, ఇలాంటి సెజ్జెస్లో న్యూ ఇన్వెస్ట్మెంట్స్ చాలా వచ్చున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు అని అబద్ధం, కాకపోతే దాన్ని బిగ్గర్ వాయిస్తో గవర్నమెంట్ ప్రజెంట్ చేయట్లేదు. ముందు ప్రోయాక్టివ్ మోడ్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. రియల్ ఎస్టేట్ వైపు నుంచి కూడా చాలామంది స్వయంగా రేవంత్ రెడ్డి గారితో చర్చించడం, ఇక్కడున్న ఇబ్బందులు ఆయనతో మాట్లాడటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రామిస్ చేసిన విధంగా ఆయన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి తన గవర్నమెంట్ తరపున పెద్ద ఎత్తున సపోర్ట్ ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ప్లస్ రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవటం అనేది న్యాచురల్ లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో ఒక పార్ట్ అండి. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ ప్రతి సిటీలో వరల్డ్ వైడ్గా ఇది నడుస్తూనే ఉంటుంది. ఇది యూనివర్సల్లా ఎల్లకాలం ప్రైజెస్ అలా పెరుగుతూ వెళ్ళవు. అలా పెరిగితే రియల్ ఎస్టేట్ మార్కెట్ అసలు నిలబడదు. సో కరెక్షన్ ఆఫ్ ప్రైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అదే జరిగింది. లాస్ట్
1.5 ఇయర్ నుంచి రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. ఈ ప్రజెంట్ గవర్నమెంట్ స్లో డౌన్ అవ్వలేదు. లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ టైం నుంచే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ స్లో డౌన్ అవుతూ వచ్చింది. లాస్ట్ 6 మంత్స్ నుంచి ఇంకా స్లో డౌన్ అయింది. సో రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అనేది చాలా కామన్ థింగ్, పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్. సో ఇదైతే అర్థం చేసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండి. సో ఇది ఒక ప్రమోటర్స్కి, డెవలపర్స్కి, ఇన్వెస్టర్స్కి, ముఖ్యంగా మార్కెటింగ్ పీపుల్కి చాలా పాజిటివ్ న్యూస్. సో కొంచెం రిలాక్స్ అవ్వండి. 6 మంత్స్లో మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పూర్వ వైభవంతో ముందుకు వెళ్ళబోతుంది. సో గెట్ రెడీ అండి. సో 3TV రియల్ ఎస్టేట్ నుంచి మేము ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, రీసెర్చ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం మీ అందరికీ. అది గమనించాలి, మా హార్డ్ వర్కర్ కూడా గుర్తించాలి. సో ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, రీసెర్చ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ నీడ్ యువర్ సపోర్ట్. దట్స్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ 3TV సైట్. ఎనీవే, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.